నూతన రెవెన్యూ చట్టం భూభారతి అమలులో భాగంగా నేటి నుంచి రాష్ట్రమంతటా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూభారతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ అధికారులతో సోమవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో రైతుల ప్రమేయం లేకుండానే వారు భూ సమస్యల్లో చిక్కుకున్నారు. రెవెన్యూ వ్యవస్థలో నాడు చోటు చేసుకున్న తప్పులను సరిచేసి భూ పరిపాలనను ప్రజల వద్దకే తీసుకెళ్లారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూభారతిని ప్రారంభించారు. మొదట జిల్లాలో మండలంలో పైలట్ ప్రాజెక్ట్ కింద చట్టాన్ని అమలు చేశాం. నేటి నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని మండలాల్లో ప్రజల వద్దకే రెవెన్యూ నినాదంతో సదస్సులు నిర్వహిస్తాం. అన్ని రెవెన్యూ గ్రామాలకు తహసీల్దార్తో కూడిన బృందం వెళ్తుంది. ప్రజల నుంచి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తుంది. పైలట్ మండలాల్లో 55,000 దరఖాస్తులు వచ్చాయంటే క్షేత్రస్థాయిలో సమస్యల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు ఇప్పటి వరకు 60% సమస్యను పరిష్కరించాం. అధికంగా సాదా బైనామా దరఖాస్తులు ఉన్నాయి. భూ సమస్యలను కలెక్టర్లు మానవీయ కోణంలో పరిష్కరించాలి. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక దృష్టి సారించాలి. ఇటీవల ఎంపిక చేసిన జీపీఓలకు త్వరలో నియామక పత్రాలను అందజేస్తారు. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లతో పాటు సర్వే మ్యాప్ను జతపరిచే విధానాన్ని కొత్త చట్టంలో భాగంగా తీసుకువచ్చారు. దీనిలో భాగంగా కొలతలు, భూదస్త్రాలు నిర్వహణ శాఖను బలోపేతం చేసేందుకు వచ్చే 2 నెలల్లో మొదటి దశలో 6,000 మంది సర్వేయర్లను నియమిస్తామని వివరించారు. సమీక్షలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిథాల్ తదితరులు పాల్గొన్నారు.